కడప జిల్లా గుణకనపల్లిలో భూగర్భ జలాల రీఛార్జ్ బోర్వెల్స్ ప్రాజెక్టును ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో పంప్ హౌస్ పైప్లైన్ పనులు పూర్తి కాగా భూసేకరణ సమస్యతో చెరువు తవ్వకం నిలిచిపోయింది. దీంతో నీరు వృధా కాకుండా నేరుగా భూమిలోకి పంపేలా 15 లక్షల రూపాయలతో 5 రీఛార్జ్ బోర్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన 2-3 రోజుల్లోనే చుట్టుపక్కల బోరుబావుల్లో నీటి మట్టాలు పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాపాగ్ని, చిత్రావతి నదుల మధ్య దాదాపు 120 టీఎంసీల నీటిని ఇలా నిల్వ చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇవాళ రీఛార్జ్ బోర్వెల్స్ ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి లింగాల కుడికాలకు సంబంధించిన నీరు గుణకనపల్లికి తెచ్చి ఇక్కడ చెరువు తవ్వి ఆ చెరువులో నీళ్లు స్టోర్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో సంకల్పించాము. అయితే గత ప్రభుత్వంలో మనం పంప్ హౌస్ కంప్లీట్ చేసినాం, మోటార్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసినాం, అదే విధంగా పైప్ లైన్ పనులు కూడా కంప్లీట్ చేసినాము. భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ గ్రామంలో చెరువు మాత్రం పెండింగ్ ఉండిపోయింది. మరి పంప్ హౌస్ పూర్తయింది, మోటార్లు ఉన్నాయి, పైప్ లైన్ ఉంది. ఆ నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు, ముఖ్యంగా ఈ గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, అదే విధంగా లింగాల కుడికాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మరొక 15 లక్షల రూపాయలు వ్యయం చేస్తే ఆ 15 లక్షల రూపాయలతో మనం పూర్తిగా ఒక 5 రీఛార్జ్ బోర్వెల్స్ తవ్వి ఒక 100 మీటర్లు పైప్ లైన్ ఎక్స్టెండ్ చేసి ఆ రీఛార్జ్ బోర్వెల్స్ ద్వారా మనం భూమి లోపలికి నీళ్లు ఇచ్చి భూమిలోనే వాటర్ ను స్టోర్ చేద్దాము అని చెప్పి ఒక కొత్త ఆలోచన వీరు చేయడంతో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆ ఆలోచన చెప్పడంతో జగనన్న వెంటనే ఆ పనులు చేయమని ఆయన ఆదేశాలు ఇవ్వడంతో మరి పూర్తి చేశాము. ఇవాళ దాని ఫలితం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. పైప్ లైన్ ద్వారా మనం తవ్విన రీఛార్జ్ బోర్వెల్స్ లోపలికి నీళ్లు పంపిస్తా ఉన్నాం. 2-3 రోజులకే మరి చెప్తా ఉన్నారు ఇక్కడున్న చుట్టుపక్కల రైతులు. చుట్టుపక్కల బోర్లలో మరి వాటర్ టేబుల్ మరి పైకి వచ్చింది గుణకనపల్లి గ్రామం.